హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చూస్తున్న ఈ పార్ట్ 2 వీడియో కంటే ముందు నేను పార్ట్ 1 అనే వీడియో అప్లోడ్ చేశాను. సో ఎవరైతే చూడలేదో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకంటే డీటెయిల్డ్గా అర్థం అవడానికి నేను చేస్తున్నాను. సో మీరైతే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రైడే కావడంతో ఇక్కడ జనాలు చాలామంది వచ్చారు. ఎందుకంటే ఇక్కడ దర్గాతో పాటు మస్జిద్ కూడా ఉంది. సో బాబా హాజీ అలీ గారు అయితే ఈ మస్జిద్లోనే నమాజ్ చేసుకునే వాళ్ళంట. సో అందుకే ముస్లిమ్స్ చాలామంది వస్తారు ఇక్కడికి నమాజ్ చేసుకోవడానికి. అలాగే ఈ మస్జిద్ వచ్చేసరికి మొత్తం పాలరాయితో, మార్బుల్తో అనేది కట్టారు. చాలా బాగుంది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, దర్గా యొక్క బ్యాక్ సైడ్. సో చాలామంది కూర్చొని చిల్ అవుతున్నారు, కొంతమంది అయితే కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 1లోది. సో ఎప్పుడైతే నేను దర్గాకు వచ్చానో అప్పుడు తీసిన వీడియో ఇది. సో వాటర్ అనేది ఏమీ లేదు. సో నేను ఎప్పుడైతే నమాజ్ చేసుకుని బయటకు వచ్చానో అప్పుడు చూస్తే ఇక్కడ ఇదంతా వాటర్తో నిండిపోయి ఉంది. సో చూసారుగా, కొంతమంది అయితే ఇంకా ఈత కొడుతూనే ఉన్నారు. వాటర్ లెవెల్ ఎక్కడి దాకా వచ్చిందో మనకు చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో. ఎందుకంటే ఇది నేచర్ యొక్క చేంజ్ అనేది చూపించడానికి తీసాను అనమాట. సో ఈ చేంజెస్ అనేది హాజీ అలీ గారి మిరాకిల్ అని అంటారు. సో నేనైతే క్లారిటీగా చూపించడానికి బిఫోర్ అండ్ ప్రెజెంట్ అని పెట్టి వీడియో చేశాను. సో ఈ మిరాకిల్ అనేది ప్రతిరోజు జరిగిద్దంట. సాయంత్రం 5 to 6 ఆలోపు మొత్తం వే అనేది క్లోజ్ అయిపోద్ది, వాటర్తో నిండిపోయి ఉండిద్ది. మళ్ళీ పొద్దున్నే వచ్చి చూస్తే ఇదంతా మళ్ళీ యథావిధిగా అయిపోయి ఉండిద్ది. మొత్తం సముద్రం నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోయి రాళ్ళు, రప్పలు అన్నీ కనపడుతూ దారి అనేది క్లియర్గా ఉండిద్ది. సో ఈ చేంజెస్ అనేవి జరుగుతూ ఉండిద్ది ఇక్కడ, ప్రతిరోజు జరిగిద్దంట.
సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే దర్గా బయటకు వచ్చేసాము. ఈ ఫ్లైఓవర్ చూస్తున్నాం కదా, ఈ ఫ్లైఓవర్ కింద చిన్న చిన్న షాప్స్ అనేవి పెట్టుకున్నారు. సో దీనిలో అయితే రకరకాల వస్తువులు, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అవన్నీ పెట్టి అమ్ముతున్నారు. సో చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చాము అని ఒక గుర్తుగా అయితే కొంటారు. సో ఈ షాప్స్ అలా అన్నమాట, చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని ఉన్నారు. సో లోపల మనం ఏదైతే దర్గా లోపల టిఫిన్ షాప్స్ కానీ ఫుడ్ ఐటమ్ షాప్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫుడ్ ఐటమ్ షాప్స్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎవరైతే ఈ దర్గా విజిట్ చేయాలనుకుంటారో ముందుగానే ఈ దర్గా లోపలికి వెళ్ళే ముందే క్యాష్ తీసుకుని వెళ్తే బెటరు. అండ్ బయట ఇప్పుడు చూస్తున్న ఈ షాప్స్లో అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. సో స్వీట్స్ కానీ లోపల దర్గాలో వెళ్ళేటప్పుడు ఏమైతే ప్రిఫర్ చేయాలో ఆ సామాన్లు కొనడానికి ఏం ఇబ్బంది లేదు. కాకపోతే లోపల ఫుడ్ ఐటమ్స్ దగ్గర మట్టికి కంపల్సరీగా క్యాష్ అనేది తీసుకెళ్ళాలి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ అలాగే ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా తక్కువ చేయాలి, ఎవరిని ఈజీగా నమ్మకూడదు ఇక్కడ. సో ముంబై పీపుల్ అలా అని నేనేమి తప్పుగా అనట్లేదు. సో ఎక్కడో కొంతమంది ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రజెంట్ మనం అయితే మహాలక్ష్మి సెంటర్కి వచ్చేసాము, హైవే అనమాట మొత్తం. సో మేమైతే విజయవాడ నుండి ముంబైకి మా ఓన్ వెహికల్ కార్లో వచ్చేసాము. సో మాకైతే పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించలేదు. కాకపోతే ముంబై సిటీలో వచ్చిన తర్వాత ఎక్కడైనా పక్కన ఆపి ఫోన్ మాట్లాడడం కానీ ఏదైనా గూగుల్ మ్యాప్ చూసుకోవడానికి అయితే మాకు కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఎక్కడ ఆపకూడదంట, పార్కింగ్ ఫ్రీ అనేది లేదు. సో ఎక్కడ చూసినా పే పార్కింగే ఉంది. సో మనం అయితే ఆ పే పార్కింగ్లో ఆగిన తర్వాతే ఏమైనా చేసుకోవచ్చు. అంటే రోడ్ పక్కన ఆపి అలా చేయడం అనేది చేయకూడదంట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ రైట్ సైడ్ వచ్చేసరికి హీరా పన్నా అని షాపింగ్ మాల్ ఉంది. సో ఆ షాపింగ్ మాల్లో పే పార్కింగ్ ఉందంట ఫెసిలిటీ. పర్ అవర్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ హాజీ అలీ చూస్తున్నాం కదా, ఇది ఫేమస్ అనమాట ఇక్కడ హోటల్, చాలా యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.